ఇవాళ బీనీస్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్లీ టేస్టీగా ఉండే బీనీస్ కర్రీ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి. ఆనియన్స్ వేస్తున్నాను. రెండు చిన్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేగి అంత లోపల నేను ఇప్పుడు రాగి జావా కూడా చేస్తానండి. చూడండి, రాగి జావా కూడా చేస్తున్నానండి. అన్నం వండాక వస్తుంది కదండి గంజి, ఆ గంజి అండి ఇది. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తాను ఇప్పుడు. జావా కదండి, కొంచెం లిక్విడ్గా ఉండాలి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు వేగిస్తున్నాను. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా వాటర్ వేస్తున్నాను మసాలా మాడిపోతుంది. మసాలాను మంచిగా వేపుకోవాలండి నూనెలో. ఇప్పుడు బీనీస్ వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ బీనీస్ అండి. కొద్దిగా కర్రీ లీవ్స్, బీనీస్ని ఆయిల్లో మగ్గిస్తున్నాను కొద్దిగా. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. నేను ఎక్కువ ఆయిల్లో మసాలాలు వేయనండి, సింపుల్గానే వండుతాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అండి జీలకర్ర మెంతుల పౌడర్. ఇది కిచెన్ కింగ్ మసాలానా అండి, 1/2 స్పూన్, 1/2 టీ స్పూన్ అండి. టీ స్పూన్ కూడా కాదండి, చిన్న స్పూన్. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. రుచికి సరిపడ్డ సాల్ట్, చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ అండి అంతే. 3 విజిల్స్కి పెట్టేస్తానండి. యాక్చువల్లీ 2 విజిల్స్కి అయిపోతుంది.
జావా జావా కోసం రాగి పిండి తీసుకున్నానండి. సగం గ్లాస్ వాటర్ ఇస్తున్నాను. ఇలా అన్నం వండిన వాటర్తో చేయండి, చాలా బాగుంటుందండి. గంజి అంటారు కదండి, గంజితో చేస్తే హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. జావా వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా టమాటా రసం చేస్తున్నానండి. అలాగే 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు, కొద్దిగా చింతపండు అండి, మిరియాలు. దీన్ని మిక్సీ పడతానండి. టమాటా ప్యూరీ వేస్తున్నానండి. టమాటా రసం కదండి, కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అండి. పావు స్పూన్ కన్నా తక్కువనేనండి. పావు స్పూన్ ధనియా పౌడర్ అండి. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. రసం, టమాటా రసం, జావా కూడా మరుగుతుందండి. బీనీస్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు రసంకి తాలింపు వేస్తున్నానండి. ఇప్పుడు బీనీస్ చూద్దామండి. బీనీస్ కర్రీ చూడండి, దగ్గరికి ఎంత బాగుంది. చూడండి, బీనీస్ కర్రీ అండి, టమాటా రసం, రాగి జావ అండి. ఇది వాళ్ళ మా లంచ్ మెనూ అండి. మా పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి తినండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.